గత కాలమందు మనం జీవించిన విధానము లేదా మనం చేసిన ఆలోచనలు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఈ రోజున మనం ఇలాగుండుటకు ఒక కారణమై ఉన్నది. ఈ దినము ఎవరైతే తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారో వారు భవిష్యత్తులో కూడా తెలివైన నిర్ణయాలు తీసుకున్నట్టుకు జ్ఞానము కలిగి ఉంటారు. ఇది మన యొక్క ధన విషయంలో కూడా వర్తిస్తుంది. ఎవరైతే ఈ దినమును తెలివిగా పొదుపు చేసుకుంటారో వారు రేపటి దినమున సమృద్ధి కలిగి ఉంటారు. ఎవరైతే రేపటి దినము గురించి ఆలోచించకుండా తమకు ఉన్నదంతా ఖర్చు చేస్తారో వారు భవిష్యత్తులో కొద్దిగా లేమిని లేదా కరువుని, పేదరికాన్ని కూడా అనుభవించవచ్చు. ఎవరైతే కేవలం ఈ క్షణము గురించి ఆలోచించి తక్కువగా పనులు చేస్తారో వారు దూరదృష్టి లేని వారిగా ఉంటారు. వారికి బహుమానం లేదా ఫలితం కలుగు దినమున లేదా కలుగు రోజున చాలా కొద్దిగానే వారికి లభిస్తూ ఉంటుంది. ఇజ్రాయేలీలు కూడా దేవుడు చేయమనిన పనుల విషయాల్లో వారు కొద్దిగా చేసినప్పటికీ లేదా చేయకుండా ఉండినప్పటికీ ఆయన దీవెనలు పూర్తిగా పొందలేకపోయారు. మనకు ప్రోత్సాహకరముగాను హెచ్చరికగాను ఉండుటకు దేవుడు తన వాక్యమునందు ఈ సూత్రం మనకు అనుగ్రహించినాడు. గలతీ 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు విక్కరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇది ఇప్పటికి కూడా మార్పు లేనటువంటి అందరికీ వర్తించే చట్టమై ఉన్నది. దీని యొక్క ప్రభావము ప్రతి ఒక్కరి జీవితంలో, వారి కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో, సంతోషం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యవసాయదారుడు కూడా ఈ సూత్రాన్ని బాగా అర్థం చేసుకునగలడు. ఈ సూత్రం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇందులో విశ్వాసి అని అవిశ్వాసి అని భేదము లేకుండా ఈ సూత్రం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇందులో విశ్వాసి అని అవిశ్వాసి అని భేదం లేకుండా ఈ సూత్రం ప్రతి ఒక్కరి జీవితమునకు వర్తిస్తుంది. ఎవరైతే ఇది మాకు వర్తించదు, మేము దేవుని చట్టమునకు మినహాయింపు, మా జీవితంలో ఎలా ఉన్నా సరే అన్ని క్రమముగానే సాగుతున్నాయని భావనలో ఉంటారో వారు మోసములో ఉన్నవారు. వారి జీవితంలో జాగ్రత్త, బాధ్యత లేకుండా ఉంటారు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షముగా ఉండవలసిన వారమే. మనం చేసినవి మంచివైనను అవి చెడ్డవైనను మనం ఖచ్చితంగా లెక్క చెప్పవలసిన దినం ఒకటి వచ్చును. ఒకవేళ ఈ రోజే నువ్వు ఆయన ముందు నిలబడవలసి వస్తే నీ జీవితంలో చూపించుటకు నువ్వు చేసిన మేలులు కానీ దాన్ని ఒక వ్యవసాయదారుడు ఆలోచనలు చూసుకుంటే నువ్వు బ్రతికిన బ్రతుకంతయు ఎలా ఉంది, ఆ పంట ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. మనం ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తామని దేవుడు అంటున్నాడు. ఇది మంచి పనులు చేయవారికి శుభవర్తమానం, చెడు కార్యములు చేయవారికి హెచ్చరిక అయి ఉన్నది. మనము ఒక రకమైన విత్తనం విత్తి వేరే రకమైన పంట లేదా వేరే రకమైన కాయలు కోయాలని ఎదురు చూడం కదా. అలాగునే దేవుని ఎడల అవిధేయత విత్తి మన యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుకోలేము. మనము చెడును విత్తినప్పుడు మన జీవితంలో అసమాధానము, అశాంతి ఉంటాయి. మనము దేవుని వాక్యం అనుసరించి మంచిని విత్తిన ఎడల మన జీవితం యొక్క లేదా మన జీవితంలో శాంతి, సమాధానం తప్పకుండా ఉంటాయి. మనం విత్తిన దానికన్నా ఎక్కువనే కోస్తాము. వ్యవసాయదారుడు విత్తనం వేసినప్పుడు దానికన్నా ఎక్కువ మోతాదులోని పంటను కోస్తాడు. ఒక్కటే అయినా విత్తనము చిగురించి మొలకెత్తినప్పుడు అది ఎంతగానో ఫలించి విత్తిన విత్తనానికన్నా 100 రెట్లు లేదా 50 రెట్లు ఫలాలను ఇస్తుంది. అదే విధముగా మన జీవితంలో పాపము, నీతి యొక్క ఫలములు ఉండును. ఒక్కోసారి మనం చేసినటువంటి మంచి చెడ్డ చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితం యొక్క భవిష్యత్తులో పెను ప్రభావాలని కూడా చూపిస్తాయి. దీనిని యేసుక్రీస్తు ప్రభువారు
మంచి నేలన పడిన విత్తనము గురించి చెప్పిన ఉపమానంలో చక్కగా వివరించారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. అలాగే దుష్టక్రియలు చేయువారు గురించి హోషేయ రాస్తూ హోషేయ 8వ అధ్యాయం 7వ వచనం, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. మనము విత్తిన దానికి తర్వాతైనా పంట కోస్తాము. కొంతమంది తాము వేసిన విత్తనమునకు వెంటనే పంట రాకపోవటము చూసి వారు చేస్తున్న క్రియలనే చేస్తూ మోసపోతూ ఉంటారు. ప్రతి సంవత్సరం అదే సమయమునకు పంట ఇచ్చే పొలములోను విత్తనముల వలె జీవితంలో మనం విత్తే మంచి చెడు విత్తనములకు నిర్దిష్టమైన కాల పరిమితి లేదు. కొన్ని వెంటనే తమ ఫలితాన్ని చూపిస్తాయి, కొన్ని ఆలస్యం చేస్తాయి. కానీ మోసపోవద్దు. ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయం వస్తుంది. కాబట్టి సమయం ఉండగానే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మంచిని విత్తుము. అనుకూల సమయమునందు మేలు చేయము. దాని ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువగా దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకుంటావు. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఉదాహరణగా దావీదు, నెబుకద్నెజరు, ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. వారి వలె మనం కూడా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మంచిని విత్తి మనం దేవుని నుంచి రావాల్సిన దీవెనలు పొందుకుంటూ తీర్పు దినము రోజు, లెక్క అప్పజెప్పవలసిన దినము రోజు మనకు రావాల్సింది ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.